దేవుని స్తోత్రం కలుగును గాక. మొట్టమొదటిగా మనకందరికీ కూడా ఈ శ్రేష్టమైన సమయాన్ని ఇచ్చిన ఆ దేవాదేవునికి వందనాలు చెల్లించుకుందాం. కూడి వచ్చిన మీకు అందరికీ కూడా ప్రభు నామమున వందనాలు చెల్లిస్తున్నాను. చదవబడిన లేఖన భాగాన్ని మరొకమారు జ్ఞాపకం చేసుకుందాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4 నుండి 7 వచనాలు చదువుతున్నాం. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి, ప్రభువు సమీపంగా ఉన్నాడు. దేనిని గూర్చి చిత్తపడకుడు కానీ ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలపులకును కావలియును. దేవుని స్తోత్రం కలుగుగాక. ప్రార్థించుకొని వాక్యం వైపు వెళదాం. ప్రార్థించుకున్నాము. పరిశుద్ధులకు తండ్రి, నిత్యుడు దేవ, సమాధానకర్త, స్తోత్రం 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 చెల్లిస్తున్నాం తండ్రి దేవ. గడిచిన కాలమంతట్లోనైనా మమ్మల్ని అందరినీ సజీవులుగా ఉంచి మీరు మమ్మల్ని వ్యక్తులుగా ప్రేమించి ఇచ్చిన ఈ మందిరావరణంలోనైనా చిన్న మందగా కూడుకొని నాయన మిమ్మల్ని ఘనపరుచుకొని మహింపరుచుకొని కీర్తించే భాగ్యాన్ని ఇచ్చినందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి దేవ. నీ పేదదాసునైనా నన్ను నాయన వాక్య పరిచయం నిమిత్తము నిలవబెట్టుకున్నందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి దేవ. నా నోటికి కూరగా ఉండి నన్ను నడిపించుని నాయన. మీ ఆత్మతో నన్ను అభిషేకించి నాయన, మీ జ్ఞానంతో నన్ను నింపి నాయన, వాక్య పనులో నన్ను నింపి నాయన, చెప్పబడు లేఖన భాగాలన్నీ మా హృదయ పథకాల్లో లిఖింపబడటకు సహాయం చేసి కృప చూపుమని మా ప్రభువును రక్షకుడు నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. దేవుని స్తోత్రం కలుగుగాక. ప్రియమైన వారారా, చదవబడిన లేఖన భాగాల్లో ఫిలిప్పీయులకు రాసిన అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయం 4వ వచనాన్ని చూద్దాం. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. ప్రియమైన వారారా, ఇక్కడ కూడుకున్న వారందరికీ కూడా ఆనందము ఉందా? దేవుని స్తోత్రం కలుగుగాక. లేదని కొందరు చెప్తున్నారు, ఉందని కొందరు చెప్తున్నారు. ఉన్నవారికి ఏ కారణం చేత ఆనందం ఉందో వారికి తెలుసు. ఆనందం లేని వారికి ఏ ఆనందము కొరతయి వారిలో ఆనందము లేదో, ఏ సమస్య వల్ల, ఏ ఆందోళన వల్ల, ఏ బాధ వల్ల వాళ్ళకు ఆనందము లేదో వారికే తెలుసు. ఎవరి అంతరాత్మకు వారికి తెలుసు. ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ మనము ప్రభువునందు ఎల్లప్పుడూ 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 ఆనందించాలన్నది వాక్యము సెలవిస్తుంది. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాస్తున్నాడు, అందరూ కూడా ఎప్పుడు కూడా ఆనందించేవారిగా ఉండాలి. అది కూడా ప్రభువునందు ఆనందించేవారిగా ఉండాలి. మనము ప్రభువునందు లేకపోతే మనము ఆనందించేవారుగా ఉండము. ప్రియమైన వాళ్ళ, ఎప్పుడైతే మన ఆనందకారమైన ప్రభువు మనతో ఉన్నాడో, మనలో ఉన్నాడో, మన యందు నిలిచి ఉన్నాడో అప్పుడే మనకు ఆనందం ఉంటుంది. ఆనందమే మనకు ఎప్పుడు ఆనందాన్ని ఇచ్చేదిగా ఉంటుంది. ఆనందకారకుడైన దేవుడు మన యందు ఉన్నప్పుడు. అందుకే మరలా చెప్పుదును ఆనందించుడి ప్రభువునందు అని చెప్తున్నాడు. ప్రియమైన వాళ్ళ, మరి ఇక్కడ ఆనందం లేని వారి గురించిన మాటలు చెప్తున్నారు. ప్రియమైన వాళ్ళ, మీలో ప్రభువు నిలిచి లేడు, లేదా ప్రభువు మీలో లేదన్న విషయాన్ని మీరు గుర్తిరగాలి. ప్రియమైన వాళ్ళ, ఎప్పుడైతే ప్రభు మీతో ఉంటాడో అప్పుడే మీకు ఆనందం కలుగుతుంది, ఆనందం మీలో ఉంటుందన్నది దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రియమైన వాళ్ళ, అలాగనే 5వ వచనాన్ని చూద్దాం. ప్రియమైన వాళ్ళ, మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి, ప్రభువు సమీపముగా ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగుగాక. ఇక్కడ గమనించినట్లయితే సహనం అనే దానికి 2వ మాటగా ఇక్కడ పుట్టినోట్లో ఏముంది? మృదుత్వము అని. మృదుత్వము అంటే ఏమిటి అమ్మా? మెత్తగా ఉన్నది మృదుత్వం అంటే గట్టితనం లేకుండా ఉండేదాన్ని మనము మృదుత్వంగా చెప్పబడుతున్నాం. సహనానికి మృదుత్వానికి ఏమిటి సంబంధం? సహనం అనేది
ఏమిటి సహనం అంటే అర్థం ఏమిటంటే ప్రియమైన వాళ్ళారా, ఎవరైనా మిమ్మల్ని బాధిస్తూ ఉంటే ఆ బాధను ఓర్చుకోవడమే సహనము. ఎటువంటి స్థితిలో కూడా మీరు కోపపడకుండా, వారి మీద ద్వేషభావం కలగకుండగా, మీరు వారికి ప్రతీకార చర్యగా ఏమీ చేయకుండా ఉండడమే సహనం. అయితే సహనానికి మృదుత్వానికి సంబంధం ఏమిటి? సహనాన్ని చూసినట్లయితే మనం కోపపడకుండా ఉండాలి. మరి మృదుత్వం ఎలా వస్తుంది? చూడండి ప్రియమైన వాళ్ళ, దేవుని వాక్యంలో చాలా లోతుగా మనం వెళ్ళినట్లయితే, ఏ విషయం కూడా చాలా లోతుగా పరిశీలన చేసినట్లయితే అందులో చాలా విషయాలను మనకు దేవుడు బోధిస్తాడు. ప్రియమైన వాళ్ళ, సహనం ఎప్పుడు వస్తుంది మనిషికి అని అంటే ప్రియమైన వాళ్ళ, దేవుని యందు నిలిచి ఉన్నప్పుడే, దేవుడు నీకు సమీపంగా ఉన్నప్పుడే నీకు సహనము వస్తుంది. ఆ వచ్చిన సహనము ఎలా ఉంటుంది అంటే, నీవు గట్టివారిగా ఉండవు. ఏ విషయాన్నైనా కూడా సులువుగా తీసుకొని దాన్ని శ్రమ పెట్టకుండా, నీవు శ్రమ పడకుండా ముందుకు సాగే వ్యక్తిగా మృదుత్వంతో ఉంటామన్నది దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రియమైన వాళ్ళ, చూడండి, దేవుడు సమీపంగా ఉన్నాడు. దేవుడు సమీపంగా నీకు ఎప్పుడు ఉంటాడనంటే నీలో మృదుత్వము, అదే సహనము నీలో ఉన్నప్పుడు మాత్రమే దేవుడు నీకు సమీపంగా ఉంటాడన్నది దేవుని వాక్యము సెలవిస్తుంది. ఆయన సమీపంగా ఉన్నప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడూ నీవు ఆనందించేవాడుగా ఉంటావు, ఆనందించేదానిగా ఉంటావు అన్నది దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రియమైన వాళ్ళ, అలా చూసినట్లయితే 6వ వచనాన్ని చూద్దాం. దేనిని గురించి చింతపడకుడు కానీ ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ గమనించినట్లయితే మనము దేనిని గురించి కూడా చింతపడదని చెప్తున్నాడు. ఇక్కడ కూడుకున్న వారిలో ఆనందిస్తున్నారా అన్న ప్రశ్న వేసినప్పుడు కొంతమంది మేము ఆనందిస్తున్నామన్నారు, కొంతమంది ఆనందించడం లేదు అని అంటే వారి ఏదో చింత ఉంది. చింత అంటే ఏమిటి? ఏంటయ్యా ఈయన అంతా తెలుగు పదాలు చెప్తాడు, దానికి అర్థాలు చెప్పమంటుంటాడు, తెలుగు క్లాస్ ఏమైనా తీసుకుంటున్నారని మీరు పొరపాటు కూడా అనుకోవద్దు ప్రియమైన వాళ్ళ. కారణం ఏమిటంటే, ఏదైనా ఒక పదాన్ని తీసుకున్నప్పుడు దాని లోతైన భావాన్ని మనం గ్రహించినప్పుడే, ఆ భావం యొక్క అర్థం తెలిసినప్పుడే దాన్ని మనం ఎవరికైనా వివరించగలము, లేదా మనము అర్థము చేసుకోగలము. చింత అంటే ఏమిటంటే ప్రియమైన వాళ్ళ, ఒక విషయాన్ని అదే పనిగా ఆలోచించడము, పదే పదే దానిని దృష్టించుకోవడం, జ్ఞాపకము చేసుకోవడం అనేదే చింతగా ఉంది. ఇప్పుడు అర్థమవుతుందా మీ చింత ఏమిటో? ఆనందించిన వారికి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, మీ చింత ఏమిటో ఇప్పుడు మరొకసారి మీరు మననం చేసుకోవాలని మనం చేస్తున్నాను. మీరు ప్రియమైన వాళ్ళ, ఏ విషయంలో కూడా మీరు చింతపడుతున్నారు. మానవులకు ఏమి చింత ఉంటుంది? ఆర్థికంగా చింత ఉంటుంది, ఆరోగ్యపరంగా చింత ఉంటుంది, కుటుంబంలో అభివృద్ధి కొరకు చింత ఉంటుంది. ఏ కారణాలైనా కూడా ఉన్నను వాటి గురించి మీరు ఏ విషయంలో కూడా చింతపడకూడి అని చెప్తున్నారు. చింత మనం పడుతూ ఉన్నామని అంటే మనకు ఆనందము కొదువవుతుంది. ఆనందం కొదువైతే ఏమవుతుంది? మనం దేవుడిలో ఆనందించలేము, దేవుడు మనకు సమీపంగా ఉండడం అనేది మనము జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియమైన వాళ్ళ, ఈ 4 వచనాల్లో ఎన్నో శ్రేష్టమైన మాటలను మనము ధ్యానం చేసుకోవచ్చు. మరొకసారి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ 4 వచనాలనే మరొకసారి ధ్యానం చేసుకున్నట్లయితే దేవుడు మీకు చాలా విషయాలను బోధిస్తాడు. అయితే నేటి దినాన నేను మీతో పంచుకోవాలనుకున్న అంశం ఏమిటంటే ప్రియమైన వాళ్ళ, ప్రార్థన. ఇంతకు ఈ సమయం వరకు మీరు ఎంతమంది ఉదయం నుంచి ప్రార్థన చేస్తున్నారు? మందిరానికి వచ్చే దేవుని స్తోత్రం కలుగునుగాక చాలా మంది ప్రార్థన చేసుకున్నారు. మందిరానికి వచ్చిన తర్వాత ప్రార్థన ఏమని చేసుకున్నారు? మందిరానికి రాకముందు ఏమని ప్రార్థన చేసుకున్నారు? మందిరానికి వచ్చిన తర్వాత ఏమని ప్రార్థన చేసుకున్నారు? మందిరానికి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ఏం ప్రార్థన చేసుకుంటారు అని అంటే, దేవా
మమ్మల్ని కాపాడండి, మా కుటుంబాలు కాపాడండి, మా చింతల యావత్తును కాపాడమని, మా బాధలన్నీ తీర్చమని చెప్పి ప్రార్థన చేసుకుంటారు. మీలో ఒక్కరైనా సేవకుడు కానీ సేవకురాలు కానీ వాక్యం ఇచ్చుతున్నారు, ఆ వాక్యము మా హృదయాలలో ఫలించాలని మీరు ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రియమైన వాళ్ళరా, అటువంటి ప్రార్థన ద్వారానే మన హృదయాలలో ఎన్నో వాక్యాలు దేవుడు లిఖింపజేయడానికి అవకాశము మనం కల్పిస్తున్నాము దేవాది దేవుడికి. ప్రియమైన వాళ్ళరా, అసలు ప్రార్థన అంటే ఏమిటి? దేవునితో మాట్లాడడం, ఇంకా ఆయన పాదాల దగ్గర కూర్చోవడం అంటే సహవాసం అనుకుందాం. దేవుని స్తోత్రం. ఇంకా ప్రతి విషయాన్ని మాట్లాడుతున్నాం అంటే దేవుడితో సహవాసం ఉన్నామంటే సరిపోతుందా? ప్రార్థన అనేది నీ హృదయాన్ని దేవుని ఎదుట పట్టబడి చేయడము, విశదీకరించడము, ప్రతిఫలాక్షి ఆపేక్షతో నీవు ఆయన్ని అడగడం. ప్రియమైన వాళ్ళరా, ప్రార్థన అంటే. అయితే జాన్ మూలర్ అనే గొప్ప దైవ సేవకుడు, ఆయన ఎన్నో వేల మంది అనాథ బాలలకు నిత్యము ఆహారాన్ని అందించే పనిలో ఉన్న గొప్ప వ్యక్తి ఒక మాట అంటాడు. ప్రియమైన వాళ్ళరా, ఈ ప్రార్థన అనే మాటను ఒక మాటగా చెబుతున్నాడు. నీలో ఉన్న ఆందోళన అలాగే అవసరాలన్నింటికీ కూడా ప్రారంభమైతే విశ్వాసానికి అది ముగింపు అవుతుంది. బాగా అర్థం చేసుకోండి ప్రియమైన వాళ్ళ, నీలో ఉన్న ఆందోళన ఏదైతే అవసరత ఉందో వాటిని విశ్వాసం ద్వారా నీవు ముగించుకోవడం. ఆందోళన అవసరత ప్రారంభమైతే విశ్వాసంలో దానికి ముగింపు ఒకటి అయితే, అలాగనే విశ్వాసం నీకు ప్రారంభమైతే నీ ఆందోళన అవసరత ముగింపు అవుతుందంట. ఏంటయ్యా ఇది? ఆందోళన అవసరత అన్నారు, బాగానే ఉంది, అది ప్రారంభం ఎలా అవుతుంది, ముగింపు ఎలా అవుతుందని మనం ఆలోచన చేసినట్లయితే ప్రియమైన వాళ్ళరా, మొట్టమొదటిగా మనము ఆందోళన అవసరత గురించి ఆలోచన చేద్దాం. మనకు ఆందోళన ఎప్పుడు కలుగుతుందంటే ప్రియమైన వాళ్ళరా, ఒక అవసరత మనకు ఏర్పడినప్పుడు ఆందోళన కలుగుతుంది. ఆ అవసరత తీరుతుందో లేదో అని చెప్పి మనకు ఆందోళన కలుగుతుంది. మరి దానికి మిగింపు ఏమైంది? మన ప్రార్థన ద్వారా, మన విశ్వాసంతో ప్రార్థన చేస్తే ఆ అవసరతను, ఆ ఆందోళన తీరుతుందన్న విశ్వాసంతో దాన్ని మిగింపు చేస్తాం. ఇక్కడ మరి ముగింపు మా విశ్వాసం అయినప్పుడు ఆందోళన అవసరత దిగింపుకు కారణం ఎలా అవుతుంది? ఆలోచన చేయండి. నీ విశ్వాసము ప్రారంభమైనప్పుడు ఒక ఆందోళన అవసరత ఎలా ముగింపు అవుతుంది? దేవుడితో మాట్లాడడం ద్వారానే అది అంతమవుతుంది. నీ విశ్వాసంతో కూడిన ప్రార్థన ద్వారా నీకు కలిగిన ఆనందము లేదా అవసరత అంతా కూడా తీరిపోతుంది ప్రియమైన వాళ్ళ. అదే ముగింపు జరుగుతుంది. ఒక్కసారి జాన్ మూలర్ గారికి ఒక అవసరత కలిగింది ప్రియమైన వాళ్ళ. అక్కడ ఉన్న వాళ్ళందరిలో కూడా ఆందోళన మొదలైంది. ఏమిటి ఆ విషయం అని అంటే ప్రియమైన వాళ్ళ, సమయము భోజనం టైం అవుతోంది. అక్కడ కూడుకున్న అనాథ పిల్లలకి అక్కడ కూడా భోజనాలు లేవు. ఇంట్లో కూడా అక్కడ ఉన్న వాతావరణానికి కూడా అవసరతకు సంబంధించిన వస్తువులు ఏవి కూడా లేవు ప్రియమైన వాళ్ళ. అప్పుడు అందరిలో ఆందోళన మొదలైంది. అందరిలో ఆందోళన మొదలైనప్పుడు జాన్ మూలర్ దగ్గరికి వెళ్ళి, అయ్యగారు, పిల్లలకి ఆహారం పెట్టడానికి మన దగ్గర ఏమీ లేదు అని అన్నారు. అంటే అక్కడ ఆయన ఏం చెప్పాడంటే, పిల్లలందరినీ కూడా ప్లేట్లు తీసుకుని డైనింగ్ హాల్లో కూర్చోమని చెప్పండి, మీరందరూ కూడా మోకాల్లోని ప్రార్థన మొదలు పెట్టండి అని చెప్పాడు. విశ్వాసంతో మనమందరూ ప్రార్థన మొదలు పెడతామని చెప్పాడు. అయితే ప్రియమైన వాళ్ళ, ఒక్క 10-15 నిమిషాల్లో అక్కడ రొట్టెల బండి ఆగింది. రొట్టెలందరికీ కూడా పిల్లలకు పంచడము జరిగింది ప్రియమైన వాళ్ళ. ఎలా జరిగింది అని అంటే, ఆ రొట్టెల బండి వెళుతుంది ఒక ప్రాంతానికి. అక్కడ ఖచ్చితంగా ఆ హాస్టల్ దగ్గరికి వస్తూనే ఆ రొట్టెల బండి ఆగిపోయింది, రిపేరు కాలేకపోయింది ప్రియమైన వాళ్ళు. ఈ రొట్టెలు ఏమైపోతాయి, పాడైపోతాయి అన్న ఉద్దేశంతో అక్కడే ఉన్న జాన్ మూలర్ గారి గెస్ట్ హౌస్లో ఉన్న ఆ పిల్లలందరికీ కూడా ఆ రొట్టెలు
మంచారు. మరి రొట్టెల సంగతి సరిపోయింది, మరి వాళ్ళకు పాలు కూడా కావాలి ప్రియమైన వారు. అలాంటి సంఘటనే మళ్ళీ అదే సమయంలో పాల వ్యాను కూడా అక్కడ వచ్చి నిలిచి చెడిపోయింది ప్రియమైన వారు. ఎప్పుడైతే పాలు వీళ్ళకి అందరికీ వచ్చాయో అప్పుడు ఆ రెండు స్టార్ట్ అయ్యి వెళ్ళిపోయాయి. ఆలోచన చేయండి, మనకు అనిపిస్తుంది కదా ఆ రెండు అక్కడే అయిపోవడం ఏంటి, వారు రొట్టెలు పాలించిన తర్వాత తిరిగి వెళ్ళిపోవడం ఏంటి, రిపేర్ కాకుండానే అవి ప్రయాణమై వెళ్ళిపోతున్నాయంటే ఇక్కడ ఏం పని చేసింది ప్రియమైన వాళ్ళ? దేవుని మీద యొక్క విశ్వాసము పనిచేసింది ప్రియమైన వాళ్ళ. ఇంకొక మాటను ఇంకొక భక్తులు చెబుతున్నారు ప్రియమైన వాళ్ళ. ఇక్కడ ఆందోళన ముగిసింది, అవసరత తీరింది. దేనివల్ల? నీ యొక్క విశ్వాసం యొక్క ప్రార్థన ద్వారా. అదే రెండో విషయాన్ని మనం గమనించినట్లయితే నీ విశ్వాసం యొక్క ప్రార్థన ఏమైంది? అక్కడ రొట్టెలు సమకూరాయి, అలాగే పాలు కూడా సమకూరి అక్కడ అవసరత ఆందోళన రెండు తీరిపోయాయి ప్రియమైన వాళ్ళ. ఇప్పుడు అర్థమైందా? ఆందోళన ముగింపు విశ్వాసము యొక్క మొదలు, విశ్వాసం యొక్క అంతము, అలాగే ఆందోళన యొక్క ప్రారంభము. ఈ రెండు కలిసిన ఏమవుతుందంటే ప్రియమైన వాళ్ళ, ఏది ముందైనా ఏది చివరైనా మన ప్రార్థనా బలంతో వాటిని అన్నింటినీ మనము జయించగలుగుతామన్నది మనము అర్థం చేసుకోవాలి. ఇంకొక భక్తుడు చెప్తారు ప్రియమైన వాళ్ళ, దేవుని యొక్క ఉద్దేశము అలాగే దేవుని యొక్క శక్తిని ఎక్కడ నిలపాలంట? మన అవసరాల మీద నిలపబడమే ప్రార్థన. నిలుపుటకు కారణమయ్యే వచనాలు మనం చెప్పడమే ప్రార్థన అని ఇంకొక భక్తుడు కూడా సెలవించాడు. అసలు దేవుని ఉద్దేశం అంటే ఏమిటి అంటే ప్రియమైన వాళ్ళ, ఆయన చిత్తం ఏమైతే మన ఎడల అనుకుంటున్నాడో, ఏమైతే ఆయన చేయాలని కోరుకుంటున్నాడో అది నీ ఎడల ఆయన జరిగించడమే ఆయన ఉద్దేశమై ఉన్నది ప్రియమైన వాళ్ళ. అయితే ఆయన శక్తి ఏమిటి? ఇందాకే ఆరాధనలో పాట పాడారు, రాఫా అన్నారు, ఇంకా ఎల్రోయి అన్నారు, ఏదేదో పదాలతో ఆయనకు కొనియాడారు ప్రియమైన వాళ్ళ. ఏ పదము మాట్లాడినో ఆయన యొక్క శక్తిని తెలియజేసేదిగా ఉంది. ఆయన శక్తిని బట్టి ఏమవుతుంది అంటే మన విశ్వాసం యొక్క ప్రార్థన, మన శక్తి, మన అవసరాలన్నీ కూడా తీర్చేదిగా ఉంటుంది. ఆయన ఉద్దేశం ఏమైందో, ఆయన శక్తి ఏమైతే ఉందో దానిని మన యొక్క సమస్యల మీద దృష్టి నిలిపేదాకా మన ప్రార్థన ఉండాలన్నది ఒక భక్తుడు తెలియజేస్తున్నాడు. ఇప్పుడు అర్థమైందా? మీ యొక్క అవసరతను బట్టి దేవుని యొక్క ఉద్దేశం ఏమిటో గ్రహించుకొని ఆయన యొక్క శక్తిని బయలుపరచులాగున మన ప్రార్థన ఉండాలన్నది దేవుని వాక్యము సెలవిస్తుంది ప్రియమైన వాళ్ళ. చూడండి, ఒక వ్యక్తి పుట్టిన బిడ్డ ప్రార్థన ద్వారా ఎదుగుతూ 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 ఏమైతాడో చివరికి ప్రార్థన ద్వారానే గొప్ప వ్యక్తిగా మార్చబడతాడు. ప్రార్థన ద్వారా కానీ గొప్ప వ్యక్తులను తయారు చేస్తాడు ప్రియమైన వాళ్ళ. చూడండి, మన జీవితాల్లో చాలా సంఘటనలు ప్రార్థనతోనే ముడిపడి ఉంటాయి. ఇక్కడికి వచ్చి సాక్ష్యాలు చెప్తుంటారు. ఏమని చెప్తుంటారు? నాకు కడుపు నొప్పి వచ్చింది, లేదా నాకు జ్వరం వచ్చింది, నాకు తలనొప్పి వచ్చింది, లేదా మా అబ్బాయికి బాగలేదు, మా వారికి బాగలేదు, ఇంకా ఇంకా చాలామందికి బాగలేకపోతే మేము ప్రార్థన చేసుకున్న వెంటనే మాకు స్వస్థత దొరికింది అని ఇక్కడికి వచ్చి సాక్ష్యాలు చెప్తుంటారు. అనుకుంటుంటాం మనము, చిన్న విషయమే కదా, చిన్న విషయంలోనే ఇంత గొప్ప కార్యం జరుగుతుందా? ప్రార్థన అన్న విషయానికి ఇంత చిన్నదైనా కూడా అంత గొప్ప కార్యాలు జరుగుతాయా అని దేవుడు మనకు సెలవిస్తున్నాడు ప్రియమైన వారు. ఆయన శక్తిని బట్టి నీకు అన్ని కార్యాలు జరుగుతాయని మనమే పరిశీలన చేసుకునేలాగా ఆయన శక్తి మనలో బయలుపడుతుంది ప్రియమైన వారు. గమనించండి, ప్రార్థన అంటే ఎంతో గొప్ప విషయము ప్రియమైన వాళ్ళ. ఆయనతో సహవాసము, ఆయనతో మాట్లాడము అనే కాకుండా ప్రియమైన వాళ్ళ, ఆయన ఉద్దేశాన్ని, అవసరాలను మన చింతల వైపు మళ్లించడమే ఆ గొప్ప ప్రార్థనగా కనబడుతుంది. అయితే ఈ ప్రార్థన అనేది మనకు ఒక వ్యాయామముగా ఉండాలన్నది దేవుని వాక్యము సెలవిస్తుంది. ఏమిటి ఆ వ్యాయామం? మన శరీరాల్లో ఒక పార్ట్ ఏదైనా చెయ్యి కానీ కాళ్ళు కానీ బలవంతంగా కావాలి, బలమైనగా కావాలి అంటే దానికి తప్పమైన వ్యాయామము చేస్తాం. అయితే మనకు బయటికి పంపించు, మనకు అవసరమైన ఆత్మీయ బలాన్ని ప్రార్థన ద్వారానే పొందుకుంటాం. ఎలా పొందుకుంటాం? ఈ పూట మనం వ్యాయామం చేసి సరిపెట్టుకుంటే సరిపోతుందా?
పోనీ నువ్వు రేపు చేసి ఆ వ్యాయామం ఉంటే ఆరోగ్యాన్ని పొందుకుంటే సరిపోతుందా? అయితే ప్రార్థన అనేది ఎప్పుడు ఎల్లవేళలా ఎడతెగక జరగాలన్నది దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రేమైన వాళ్ళ ఆత్మశుద్ధి ఫస్ట్గా కలగాలి. ఆత్మశుద్ధి కలిగినప్పుడు మన ఆత్మ బలాన్ని పొందుకుంటుంది. ఎంత గొప్పగా మనము ఆత్మశుద్ధిని చేసుకుంటామో ఆత్మ అంత గొప్పగా బలాన్ని పొందుకుంటుంది. ప్రేమైన వాళ్ళరా, అలాగే మనం చూసినట్లయితే వినయం అనేది కూడా ప్రార్థన ద్వారా మనము పొందుకుంటాము. ఎలా పొందుకుంటాము? ప్రార్థన ఏమిటి, మనకు వినయం ఎలా పొందుకుంటామని ఆలోచన చాలామందిలో ఉంటుంది. మీరు ఎవరైనా సమాధానం చెప్పగలరా? మన ప్రార్థన ద్వారా మనకు వినయం వస్తుంది. ఎలా? ఆయన గౌరవించే విధంగా మనం ప్రార్థన చేస్తే వినయం వచ్చేస్తుందా? వాక్యానుసారంగా మనం ప్రార్థన చేస్తున్నాం కనుక వినయం వచ్చేస్తుంది. దేవుని స్తోత్రం కలుగును. చూడండి ప్రియమైన వాళ్ళరా, వినయం ఎప్పుడు వస్తుందంటే ప్రార్థనలో మీరు ప్రార్థించేటప్పుడు మొట్టమొదటిగా ఏం చెప్తారు? పరలోకమందున మా తండ్రి, అయ్యా మా ప్రార్థనలు ఇవి, మా అవసరాలు ఇవి, మా విన్నపాలు ఇవి, మా విజ్ఞాపనలు ఇవి అని చెప్పుకుంటూ ఉంటారు. ఎవరు చెప్పుకుంటున్నారు అంటే నీకంటే గొప్ప వ్యక్తికి చెబుతున్నాడు. నీ కార్యాలు నెరవేర్చే వారికి మీరు తెలియజేస్తున్నారు. మీ యొక్క బలహీనతను ఆయనకు తెలియజేస్తున్నారంటే ఖచ్చితంగా మీలో వినయము ఉండాలి, ఉండి తీరాలి. అందువల్లనే ప్రార్థన ద్వారా మీకు వినయము వస్తుంది. ప్రియమైన వాళ్ళ అలాగనే విశ్వాసాన్ని పెంచుకోవడానికి మనకు ప్రార్థన అవసరమై ఉన్నది. ఎప్పుడైతే ప్రార్థన ద్వారా మనకు కార్యాలు, అద్భుత కార్యాలు జరుగుతాయో అప్పుడు మన విశ్వాసము రెట్టింపు అవుతుంది. ఇంకా ఎక్కువగా మనము బలము పొందుతాం. ఈ విశ్వాసము రోజు కొనసాగించేదిగా ఉందా, ఒక రోజుతో ఆపేదిగా ఉందా? నీ ఆత్మశుద్ధి రోజు కొనసాగించేదిగా ఉందా, ఒక పూటతో ఆపేదిగా ఉందా? అలాగే నీ వినయాన్ని రోజు కొనసాగించేదిగా ఉందా, ఎప్పటికప్పుడు వదిలివేసుకునేదిగా ఉందా? చూడండి ప్రియమైన వాడు, అదే వ్యాయామము. రోజు నువ్వు చేస్తూ ఉన్నట్లయితే నీ యొక్క బలము శరీరానికి పెరుగుతుంది. అయితే ఈ ప్రార్థన అనే వ్యాయామము నీ యొక్క విశ్వాసానికి, వినయానికి, అలాగే ఆత్మశుద్ధికి కూడా బలంగా చేకూర్చేదిగా ఉంది. అందుకే ఈ ప్రార్థన వ్యాయామం ఎప్పుడు కూడా నీలో నిలిచి ఉండాలన్నది దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రియమైన వాళ్ళ అయితే గమనించినట్లయితే పరిశుద్ధులైన మన అందరికీ కూడా ప్రార్థన అనేది దేవుడిచ్చిన గొప్ప ఊపిరి. నీలో జీవం ఉంది, నీవు జీవానికి కారణమవుతున్నావు అనంటే ప్రార్థనే నీకు గొప్ప ఊపిరిగా ఉందన్నది నీవు గమనించాలి ప్రియమైన వాళ్ళ. అలాగే మనం గమనించినట్లయితే శోధనలు జయించడానికి ఈ ప్రార్థన మనకు అవసరమై ఉన్నది. అలాగే గణం మనం జయించినట్లయితే బలము పొందుటకు కూడా ఈ విశ్వాసము, ఈ ప్రార్థన మనకు ఆధారంగా ఉన్నదని మనము గమనించాలి ప్రియమైన వాళ్ళ. అయితే మీకు పరిశుద్ధ గ్రంథంలో నుండి 4 ప్రార్థనా విషయాలను మీకు తెలియజేయాలని నేను ఆశపడుతున్నాను. మొట్టమొదటిగా అన్న ప్రార్థనను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. అన్న ప్రార్థన గురించి మీలో చాలామందికి తెలిసే ఉందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే పరిశుద్ధ లేఖనాలలో చదువుతున్నవారుగా ఉన్నారు. పెనిన్నా అనే తోడి కోడలికి పిల్లలు కలిగారు. ఈమెకు కలుగలేదు. ఈమెం చేసింది? ఏలి యొక్క మందిరాన్ని దగ్గరికి వెళ్ళి ఆమె ప్రార్థన చేస్తూ ఉంది. ఆమె ఆత్మలోనే ప్రార్థన చేస్తూ ఉంది. ఎందుకు చేస్తూ ఉంది అమ్మా? కుమారుని కోసమా? సంతానం కోసమా? సంతానం దేవుడు ఇస్తాడు కదా. ముందు వచనాల్లో చూసినట్లయితే 1 సమూయేలు 1వ అధ్యాయము 10వ వచనం నుండి 10 ముందు వచనాల్లో చూసినట్లయితే ప్రియమైన వారా ఒక మాట కనబడుతుంది. దేవుడు ఆమె గర్భాన్ని మూసినట్లుగా ఒక మాట కనబడుతుంది. ఎందుకు ఆయన ఆ గర్భాన్ని మూసాడు? ఇక్కడ మనం ఎప్పుడైనా ఆ లేఖన భాగాలు చదివేటప్పుడు 1 సమూయేలు గ్రంథము 1వ అధ్యాయం నుంచి 2వ అధ్యాయము 21వ వచనం వరకు చూసినట్లయితే ఈ హన్నా గురించిన సమాచారం మనకు బాగా కనపడుతుంది. ఆమె కొడుకు కొరకు ప్రార్థన చేస్తుంది. ఆ కొడుకుకు కావాలన్న ప్రార్థనకు ముందుగా కూడా ఆమె ఒడ్రాలు అనిపించుకునే స్థితి ఉంది.
ఏమంటే 10 మందితో కూడా నీకు పిల్లలు లేరు, నీకు సంతానం లేదు అని చెప్పి ఎంతోమంది ఎన్నో రకాలుగా ఆమెను బాధించినట్లుగా ఆమె ఆత్మఘోష కనబడుతుంది. ప్రియమైన వారు, ఆమె దుఃఖము అక్కడ కనబడుతుంది ప్రార్థనలో. 10వ అధ్యాయం నుంచి 18, 19 వచనాల వరకు చూసినట్లయితే ఆమె యొక్క ప్రార్థనలోని మర్మాలను మనము గమనించుకోవచ్చు. అయితే ప్రార్థన చేసుకున్న ఆమెకు పుత్రుడే ఇవ్వాలని ఉందా? పుత్రుడే ఇవ్వాలని ఉందా? మనకు కూడా చాలా కోరికలు ఉంటాయి. నా కొడుకు మొట్టమొదటిగా కొడుకు పుట్టాలి, ఆ కొడుకు నేను ఎత్తుకొని ఆడించాలి, ఆ కొడుకు ద్వారా నేను ఆనందాన్ని పొందుకోవాలని చెప్పి మనలో చాలామంది అనుకుంటుంటారు. ఎంతోమంది ఎన్నో రకాలుగా ఆమెను దూషించినను ఆమె ఒక బిడ్డ కావాలని కోరుకుంది. అయితే ఆ బిడ్డను ఏమని అడిగి చెప్పిందాగా, మందిరంలో నీకే అప్పగిస్తాను అని వేడుకున్నది. ప్రియమైన వాళ్ళ, ఇక్కడ ఆమె చేసింది ఒక విన్నపము అంటే ఏమిటి? ముందు మనం నేర్చుకుందాం. విజ్ఞాపన అంటే ఏమిటి, వినతి అంటే ఏమిటి, మనవి అంటే ఏమిటి, ప్రార్థనలో ఇవన్నీ కూడా ఒక్కొక్క దాన్ని విశదీకరించుకునేదానికి వచ్చే వారము అన్నీ కూడా విశదీకరంగా మనం తెలుసుకుందాం. ప్రియమైన వారు, నిజంగా విజ్ఞాపన అంటే ఒక మాట చెప్పి ముగిస్తాను. మన గురించి కాకుండా ఇతరుల గురించి ప్రార్థన చేయము. ఒక ప్రశ్న వేస్తాను, నీ కుమారుని గురించి నువ్వు ప్రార్థన చేస్తున్నావు అని అంటే అది విజ్ఞాపనమా లేకపోతే విన్నపమా? విన్నపం. ఎలా? మన సంతానం గురించి మనం ప్రార్థన చేస్తున్నాము అని అంటే అది విజ్ఞాపనమా విన్నపమా? మరొకసారి అడుగుతున్నాను, జ్ఞాపకం పెట్టుకోండి. విజ్ఞాపనమా విన్నపమా? ఇందాకే చెప్పినాను, విన్నపము అంటే ఏమిటి? ఇతరుల గురించి ప్రార్థన చేయం. ఇతరులు అంటే ఎవరు? నీవు కాకుండా ఎవరైనా సరే ఇతరులే. అర్థమవుతుందా? నీవు కాకుండా ఎవరైనా సరే వారు ఇతరులే. అయితే నా కొడుకు నాకు సంబంధించిన వాడు కాదా, నా కుమార్తె నాకు సంబంధించి కాదా, నా తండ్రి నాకు సంబంధించిన వాడు కాదా, లేకపోతే నా భార్య నాకు సంబంధించింది కాదా, నా భర్త నాకు సంబంధించిన వాడా అని మాత్రం ఎప్పుడు అనుకోవద్దు. నీ రక్షణ నీదే, నీ విశ్వాసము నీదే. అది రెండో వారికి రాదు. ప్రియమైన వాళ్ళ గమనించండి. అలాగనే నీ కుమారులు కుమార్తెలు నీ వారు కావచ్చు, నీ ఇంట్లో ఉండవచ్చు, నీతో కలిసి ఉండవచ్చు, కానీ వారు ఇతరులే. నీవు ఎప్పుడైతే నీ ప్రార్థన నీ గురించి నువ్వు చేసుకుంటున్నావో అది మాత్రమే విన్నపము. విజ్ఞాపన అంటే ఇతరుల గురించి చేసేది కూడా విజ్ఞాపనము. ఇక్కడ ఆమె విజ్ఞాపన చేసిందా లేక విన్నపం చేసుకుందా? విజ్ఞాపన చేసింది. మళ్ళీ పప్పులో కాలేస్తున్నారు. ఆమె కొరకే ఆమె చేసుకుంది. ఏం చేసుకుంది? బిడ్డ కావాలి, నేను గొడ్రాతనం నుంచి బయట పడాలనేది ఆమె కోరిక ఉండి ఆయనకు దేవునికి విన్నవించుకుంటే ఆమె మగబిడ్డనిచ్చాడు. దేవుడు తీసుకుని వచ్చి ఆ ఏరి మందిరంలో ఆ బిడ్డను వదిలేసి పాలు విడిచేంత వరకు ఉండి వెళ్ళిపోయింది. ప్రియమైన వారు, భర్త అనుమతితో అక్కడ మందిరంలో ఆమె నిలిచి పాలు విడిచేంత వరకు అక్కడ ఉండి అక్కడి నుండి ఆమె వెళ్ళిపోయింది. ప్రియమైన వాళ్ళ, అయితే ఆ తర్వాత ఆమెకు పిల్లలు కలిగారా లేదా? కలిగారా? ఎవరేమో? ముగ్గురు. అంత మాత్రమేనా? చూడండి 2వ అధ్యాయము 1 సమూయేలు 2వ అధ్యాయము 21వ వచనం చూడండి. యెహోవా హన్నాను దర్శించగా ఆమె గర్భవతి అయి 3 కుమారులను 2 కుమార్తెలను కలిగారు. ఇప్పుడు ఆమె మొత్తం ఎంతమంది? మళ్ళొక్కసారి సమూయేలుతో 6 మంది పిల్లలకు తల్లి అయింది. ప్రియమైన వాళ్ళు, దేవుడు మొదటిగా ఆమె గర్భాన్ని మూశాడు. ఆయన ప్రేమతో కృపతో ఈమెకు ఆమె ప్రార్థన ఆలకించి ఆమెకు బిడ్డనిచ్చాడు. ఆమె ఏం చేసింది? పొందిన బిడ్డకు కృతజ్ఞతాపూర్వకంగా తిరిగి ఆ బిడ్డను మందిరంలో ఆయనకే అప్పగించి వెళ్ళిపోయిన తర్వాత 3 మగ పిల్లలు 2 ఆడపిల్లలకు ఆమె తల్లి అయినట్టుగా మనము చూస్తున్నాం. గమనించండి. మరొకసారి మీరు ఆ 1వ సమూయేలు 1వ అధ్యాయము 1 నుండి
2వ అధ్యాయం 21వ వచనం వరకు కూడా చదువుకుంటే ప్రియమైన వాళ్ళరా, హన్నా యొక్క ప్రార్థన ఫలము, ప్రార్థన ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది, ఆమె ఆందోళన ఏమిటి, ఆమె అవసరత ఏమిటి అన్నది మనకు క్షుణ్ణంగా తెలుస్తుంది. ఇక్కడ ఆమె చేసుకున్న విన్నపమును బట్టి ప్రియమైన వాళ్ళరా, మనమందరం కూడా మన జీవితాల్లో మన అవసరతలను బట్టి మనం కూడా విన్నపం చేసుకోవాలి ప్రార్థనాపూర్వకంగా అన్నది ఇక్కడ కనబడుతుంది. ఇక 2వ విషయానికి వస్తే ప్రియమైన వాళ్ళరా, పౌలు అననీయాను కూడా మనం గమనించినట్లయితే అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము చూసినట్లయితే ప్రియమైన వాళ్ళరా, అన్న చదవదండి, చదివితే సమయం సరిపోదు కనుక నేను ఒక పాఠంగా మీకు చెప్పి ముందుకు సాగుతాను ప్రియమైన వాళ్ళరా. అక్కడ పౌలు దేవుని దర్శించుకున్న తర్వాత కళ్ళు మూతలు పడిపోయి ఏమీ చూడలేని స్థితిలో ఉన్నప్పుడు ప్రియమైన వాళ్ళరా, ప్రభు అతనిని దర్శించి నీవు పట్టణానికి వెళ్ళి ఉండు, అక్కడ ఒక వ్యక్తి నీకు వచ్చి నీ మీద చేతులు ఉంచి తల మీద చేయి ఉంచి ప్రార్థన చేస్తాడు, అప్పుడు నీ కళ్ళు తెరవబడతాయి అని చెప్పి పంపివేశాడు. అదే సమయంలో పట్టణంలో ఉన్న అననీయకు చెబుతున్నాడు, యూదా అనే ఇంటి వారిలో ఉంటాడు ఒకతను, ఆయన తార్సు వాడైన సౌలు అనే వ్యక్తి అక్కడ ఉంటాడు, అతని దగ్గరికి వెళ్ళి నువ్వు ప్రార్థన చేయి అంటాడు. అయితే ప్రభువా, ఆయన ఎంతోమంది క్రైస్తవులను అందరినీ కూడా హింసించిన వాడే, నేను వెళ్తే నన్ను కూడా ఏమైనా చంపుతాడేమో అన్న సందేహాన్ని ప్రభు దగ్గర వెలిపించినా కూడా అతని కొరకు నేను వేరే కార్యాలు సిద్ధం చేశాను. రాజుల ఎదుట కానీ ఎంతోమంది ప్రవక్తల ఎదుట కానీ ఆయన గొప్ప వ్యక్తిగా చేయడానికి నేను ఉద్దేశించున్నాను కనుక నీవు వెళ్ళి ఆయనకు ప్రార్థన చేయమని చెప్పాడు. ప్రియమైన వాళ్ళ చూడండి, ఇక్కడ ఒక ఉద్దేశపూర్వకంగా క్రైస్తవులను చంపే వ్యక్తి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయమని అననీయకి చెప్పాడు. ఇక్కడ ఇద్దరికి కూడా దర్శనాలు కలిగాయి. ఎవరెవరికి? సౌలుకు దర్శనము కలిగింది, అలాగే అననీయకు కూడా దర్శనము కలిగింది. ప్రియమైన వాళ్ళ, ఈ 2 దర్శనాల వల్ల అక్కడ ఏం జరిగిందంటే గొప్ప కార్యము జరిగింది. సువార్తకు, గొప్ప సువార్తకు పునాది పడింది. ప్రియమైన వాళ్ళ, అపోస్తుల కార్యాలంతా కూడా చూసినట్లయితే ఆయన సౌలు పౌలు జీవితంలో మారి పౌలుగా ఆయన ప్రయాణాల్లో ఎన్నో సువార్తలను, ఎన్నో మందిరాలను కట్టి ఎంతోమంది దేవుని దగ్గరికి నడిపించిన వ్యక్తిగా ఉన్నాడు. ఎవరైతే దేవుని గొప్పగా విశ్వసించారో, ఎవరైతే దేవుని మీద విశ్వాసం లేదో వారందరికీ కూడా విశ్వాసం కలిగేలా ఉన్న అందరినీ కూడా దేవుని వైపు తిప్పి దేవుని సువార్తను గొప్పగా ప్రకటించారు. ఎవరైతే ఒప్పుకోని స్థితిలో ఉంటారో వారందరినీ కూడా ఒప్పించే స్థితి పౌలుకు దేవుడిచ్చాడు. ప్రియమైన వారు, అననీయ చిన్న కార్యమే అక్కడ చేసింది. ఎలాంటి చిన్న కార్యము? సౌలును ముట్టి ప్రార్థన చేసి రావడమే. అయితే ఆ పౌలు సౌలుగా మారి గొప్ప సువార్తను ప్రకటించినట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ చూసినట్లయితే ప్రియమైన వారు, అక్కడ జరిగిన కార్యాల్లో చిన్న ప్రార్థన మాత్రమే గొప్ప కార్యాలకు మూలమైంది. అలాగనే ఇంకొక ప్రార్థనని మీకు జ్ఞాపకం చేయాలని నేను ఆశపడుతున్నాను. ప్రియమైన వారు, ఒకటి కొర్నేలు, పేతురు. అదే అపోస్తుల కార్యము 10వ అధ్యాయము 11వ అధ్యాయంలో కూడా ఈ విషయాలు మనం చూసినట్లయితే ప్రియమైన వారు, కొర్నేలి ఎప్పుడు కూడా ప్రార్థన చేసేవాడుగా ఉన్నాడు. అయితే ఆయన అన్యుడుగా ఉన్నాడు, అన్యుడైన వాడు అన్న విషయాన్ని కూడా అక్కడ తెలియజేయబడింది. ప్రియమైన వారు, అన్యుడైన వారికి పేతురే వాక్యము చెప్పాలి, పేతురే వారిని విశ్వాసంలోకి నడిపించాలి, పేతురే వారికి బాప్తిజం ఇవ్వాలని చెప్పి ఒక దర్శనము కొన్నేటికి కలిగి ఫలానా చోట ఒక చర్మకారుని ఇంట ఈయన పేతురు ఉన్నాడు, ఆయన్ని పిలిపించుకొని నీ ఇంట్లో వాక్యము చెప్పించుకో, ఆయన మాటలను వినమని చెప్పి దేవదూత కొన్నేలితో చెప్పినప్పుడు ఆయన 2 సేవకుల్ని ఆయన దగ్గరికి పంపించాడు. అప్పుడు పేతురు ఆ సమయంలో ఆయన ప్రార్థన చేసుకునే సమయంలో పైన ఆకాశం నుండి దుప్పటిలో ఎన్నో రకాల జంతువులు చంపబడి తినుటకు అవకాశం ఉన్న జంతువులన్నీ కూడా ఆయనకు కనపడ్డాయి. ఈ మర్మం ఏమిటో ఆయనకు తెలియకుండా ఉన్నది. ప్రియమైన వారు, తరువాత ఆయన గ్రహింపు తెచ్చుకున్నాడు. ఏమిటంటే అన్యజనులకు కూడా ఈయన సువార్త చెప్పాలన్నది దేవుని ఉద్దేశమై ఉన్నది. ప్రియమైన వారు,
అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుని ఉద్దేశం ద్వారా అన్యజనులైన వారందరినీ కూడా ప్రార్థన ద్వారా దేవుళ్ళకి నడిపించే చేతులను అక్కడ ఉంచినట్లుగా మనము చూస్తాం. ఇక్కడ కూడా ఇద్దరికి కూడా 2 దర్శనాలు కలిగాయి. ప్రార్థనలో మనలో కూడా చాలామందికి దర్శనాలు కలుగుతూ ఉండడము సహజంగా ఉంటుంది. వాటిని చాలా జాగ్రత్తగా గమనించి అది దేవుడిచ్చిన దర్శనమా లేక ఇంకొక రకంగా వచ్చిన దర్శనమా అన్నది మనము ఆలోచన చేయాలని దేవుని వాక్యము సెలవిస్తుంది. చివరిగా 4వ ప్రార్థనను మనము జ్ఞాపకం చేసుకుందాం ప్రియమైన వాళ్ళ. 4వ ప్రార్థన ఏమిటి అంటే ప్రియమైన వాళ్ళ, దావీదు యొక్క ప్రార్థన బెత్షెబాతో కలిసిన తర్వాత ఆమె గర్భవతి ఒక బిడ్డను ప్రసవించిన తర్వాత అక్కడ ఆ బిడ్డ యొక్క స్థితిని దేవాది దేవుడు ప్రవక్త ద్వారా ముందుగా తెలియజేసినా కూడా ఆయన ప్రార్థన చేశాడు. ఎందుకు అంటే ఆ బిడ్డ బ్రతకాలని, అలాగని మందిరం నేనే కట్టాలని దేవునికి ప్రార్థన చేసుకున్నవాడు. అయితే ఈ 2 కోరికలు కూడా దావీదు ఎడల దేవుడు నెరవేర్చలేదు. కారణం ఏమైందంటే ప్రియమైన వాళ్ళరా, ఒక్కసారి చూడండి ప్రియమైన వాళ్ళరా, దినవృత్తాంతములు, మొదటి దినవృత్తాంతములు 28వ అధ్యాయము 3వ వచనం చూడండి. అయితే నీవు యుద్ధములు జరిగించి రక్తము ఒలికించబడిన వాడవు కనుక నీవు నా నామమునకు మందిరమును కట్టించకూడదని దేవుడు నాకు ఆజ్ఞ ఇచ్చెను. దేవుని స్తోత్రం కలుగునుగాక. ప్రియమైన వారా, ఇక్కడ గమనించినట్లయితే ఆయన యుద్ధములు చేసి రక్తము ఒలికించినవాడు. అందు ద్వారా ఆయన పాపము చేసిన హస్తములతో ఉన్నవాడు కనుక పవిత్రమైన దేవుని మందిరాన్ని కట్టడానికి అవకాశము ఇవ్వలేదు. అయితే సొలొమోనుకు దేవుడు ఆ అవకాశాన్ని ఇచ్చాడు ప్రియమైన వారు. అయితే ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే దేవుడు దావీదును ఏమని పిలిచాడు? నా హృదయానుసారుడని పిలిచాడు. అట్టి హృదయానుసారుడైన వాడు ప్రార్థన చేస్తే ఆయన కోరికను ఎందుకు నెరవేర్చలేదు? కారణాలు మనం ఆలోచన చేసినట్లయితే, పరిశుద్ధ లేఖనాలు మనం గమనించినట్లయితే ప్రియమైన వారా, ఆయన యుద్ధాలు చేసి పాపపు హస్తాలతో ఉన్నవాడు, రక్తము ఒలికించి ఉన్నవాడుగా మనకు తెలుస్తుంది. అలాగనే ప్రియమైన వారా, దేవుని ఆజ్ఞలను ఎల్లవేళలా పాటించినను, ఆయన ఎన్నో తప్పిదములు చేసినను తిరిగి పశ్చాత్తాపడ్డాడు. కానీ ఈ బిడ్డ విషయంలో ఆయన పశ్చాత్తాపము పొందలేదు ప్రియమైన వారా. ఆయన బత్షెబాతో చేసిన పాపానికైతే ప్రాయశ్చిత్తం అడిగాడు, కానీ ఆ బిడ్డ విషయంలో పాపం చేసి ఉన్నాను, ఆ బిడ్డ ఈ భూమిని పుట్టడానికి కారణమైన నేను ఆ బిడ్డను బ్రతికించుకోలేకపోయాను అన్న మాత్రమే ఆలోచన చేశాడు తప్ప ఆ బిడ్డ చనిపోవడానికి కారణం కూడా నేనే అన్నది ఆయన గమనించుకోకుండా పశ్చాత్తాపము పడలేదు ప్రియమైన వారు. ఆ 28వ అధ్యాయము ఒకసారి చూస్తే మందిరం గురించి వస్తుంది. అలాగనే ప్రియమైన వారా, 2వ సమయంలో 12వ అధ్యాయము 16-17 వచనాలు చూసినట్లయితే ఆయన యొక్క పాప కార్యానికి ఫలం ఏమిటంటే ఆ బిడ్డ మరణమైంది ప్రియమైన వారా. చూడండి, ప్రార్థన ఎలాంటి వారంగా చేయాలి, ఎలాంటి వారమై ఉండి చేయాలన్నది దేవుని వాక్యము చాలా జాగ్రత్తగా మన అందరికీ హెచ్చరిక చేస్తూ ఉంది. ప్రార్థన ఫలించలేదు, ప్రార్థనలో నాకు బలం ఉందా లేదా అని మనం ఎంతోమంది నిరుత్సాహపడుతుంటాం. అయితే ఒక్క విషయాన్ని చూద్దాం ప్రియమైన వారా. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం చదువుకున్నాం. కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయమును లేని వారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలనని కోరుచున్నాను. దేవుని స్తోత్రం కలుగునుగాక. ప్రియమైన వారరా, ఇది పురుషులకు మాత్రమే వర్తించేదిగా అనుకోవద్దండి, స్త్రీలకు కూడా వర్తిస్తుంది. కాకపోతే ఇక్కడ పురుషులనే ప్రత్యేకంగా ఎందుకు చెప్తారు అని అంటే ప్రియమైన వారరా, పురుషులనే ఎక్కువగా దేవుళ్ళకి నడిపించాలన్న కారణం చేత ఎక్కువగా పురుషులనే చెప్తాం. ఇక్కడ కూడుకున్న వారందరిలో ఒక 10 మంది పురుషులు లేరు. కారణం ఏమిటి?
ఇది కోపము, సంశయము, అలాగే పవిత్రమైన చేతులు వారికి ఉండవనేది భయం. ఒకవేళ ఉన్నా కూడా వారు ఏమైనా ఆలోచన చేస్తారంటే అలాంటిది ఏమన్నా లేదేమో, ఎక్కడైనా తప్పు చేసి వచ్చానేమో అని చెప్పి ఆలోచన చేస్తూ ఉంటారు ప్రియమైన వారు. చూడండి, ఇక్కడ మనం గమనించినట్లయితే మొట్టమొదటిగా కోపము ఎవరికి ఎక్కువగా ఉంటుంది? పురుషులకేనమ్మా, ఆడవారికి ఉండదా? మగవాళ్ళని అడిగితే ఏమో ఆడవారికి ఉంది కోపం అంటారు, ఆడవాళ్ళని అడిగితే ఏమో మా ఇంటి ఆయనకే ఎక్కువ కోపము, ఈ ప్రపంచంలో ఎవరికి ఉండదు మా ఇంటి ఆయనకి తప్ప, మా ఇంటి ఆయనకు ఉన్నంత కోపం అని చెప్తారు. ప్రియమైన వాళ్ళ కోపం ఎవరికైనా ఉంటుంది, సందర్భాన్ని బట్టి కోపము వస్తుంది. అది ఏ స్థితిలో ఉందో, ఎంతగా ఎక్కువగా కోపపడాలన్నదో ఆ స్థితిని బట్టే ఉంటుంది. కాకపోతే ఇక్కడ పురుషుని గురించి ఎందుకు చెబుతున్నారంటే ప్రియమైన వాళ్ళ, ఆయన ఎప్పుడు కూడా బయట ఎన్నెన్నో విషయాల్లో కోపము, చిరాకు, విసుగు పుట్టుకొని వచ్చి ఉంటారు. మీ కుటుంబ ప్రార్థనలో మీరు మాత్రమే ప్రార్థన చేస్తారా? మీ భర్తల చేత చేయిస్తారా? మీ పిల్లల చేత చేయిస్తారా? దేవునికి స్తోత్రం కలుగును గాక. మా ఇంట్లో అయితే కుటుంబ ప్రార్థన పెడితే మా అమ్మగారే చేసేది, మీతో ఎవరు కూడా నువ్వు చేయి అనుకుంటాం. ఏంటంటే సంశయం, కోపం. అలాగే చెప్పినట్టు పవిత్రమైన చేతులు మా దగ్గర ఉన్నాయో దేవన్న భయం. చూడండి ప్రియమైన వాళ్ళరా, మనుషుల్లో కోపం అనేది సహజంగా ఉండే గుణము. అందుకే మొట్టమొదటిగా మనం చెప్పుకున్నాం కదా, సహనము, మృదుత్వం అనే సహనం మనలో ఉండాలి. అందుకొరకే ఇక్కడ చెప్తున్న మాట ఏమిటి అంటే, కోపం అనేది మనలో ఉండకూడదు. కోపం ఎప్పుడు ఉండాలి, ఎప్పుడు ఉండకూడదు? సో కోపంతో కొనసాగించాలా జీవితం అంతా కూడా? కోపంతోనే మనమంతా ఉండాలా? చూడండి ప్రియమైన వాళ్ళరా, కోపం అనే దానికి కూడా ఒక అర్థం ఉంది. ఆ అర్థాన్ని బట్టే మనం కోపపడాలి తప్ప అయితే పాపము చేయవద్దని దేవుని వాక్యము సెలవిస్తుంది. అలాగే నేను చూసినట్లయితే సంశయం, ఈరోజు మనలో చాలామందికి ప్రార్థన చేసే ప్రతి ఒక్కరిలో చాలా మందిలో కూడా సంశయం అనేది ఖచ్చితంగా ఉండి తీరుతుంది. నేను ఈ ప్రార్థన చేస్తున్నానే, ఈ విషయమైన ప్రార్థనలో నేనున్నానే, ఆ కార్యము నెరవేరుతుందా లేదా అని చెప్పి ఎంతోమందికి కూడా సంశయము పడుతూ ఉంటారు. మొట్టమొదటిగా వేసిన ప్రశ్నలోనే ఆనందిస్తున్నారా అని అంటే కొంతమంది ఆనందిస్తున్నారు, కొంతమంది ఆనందించలేదు. అంటే వారిలో సంశయము ఉంది అన్నది గమనించాలి ప్రియమైన వారు. ఆ సంశయం ద్వారా మన ప్రార్థన ముందుకు కూడా సాగదు. ఏదైనా తలుపు శబ్దం అయితే ఏం చేస్తాము? ఎవరు వచ్చారని చెప్పి ప్రార్థన ఆపేస్తాము. లేదా ఏదైనా సెల్ ఫోన్ రింగ్ అయినా కూడా ఏదో వచ్చింది ఇంపార్టెంట్ కాల్ అన్నట్టు ఆ కాల్ కోసం మనం ప్రార్థన ఆపి కూడా అక్కడికి వెళ్తాం. మన సంశయము అలాంటిదిగా కనబడుతుంది. అంత మాత్రమే కాదు కానీ ప్రియమైన వాళ్ళ, దేవుడు ఇంత బలమైన కోరిక నేను కోరుతున్నానే, ఆ కోరిక తీరుస్తాడా లేదా అన్న సంశయం కూడా మనలో ఉంటుంది ప్రియమైన వాళ్ళ. అలాగే మనం చూసినట్లయితే పవిత్రమైన చేతులు, పాపము చేయని చేతులు, పవిత్రమైన చేతులు ఎత్తి మనం ప్రార్థన చెయ్యాలని పురుషులకు, స్త్రీలకు దేవుడు హెచ్చరిస్తున్న మాటను మనం గమనించాలి. పవిత్రమైన చేతులు మీకు ఎలా వస్తాయి అంటే, ఏ పాపం అంటకుండా, ఏ పాపం చేయకుండా, ఏదైతే మన మధ్యలో ఉన్న పాపాన్ని చేతులతో చేయకుండా, కాళ్ళతో చేయకుండా ఎలాగ ఉంటామో అప్పుడే పవిత్రమైన చేతులు మనకు కలిగి ఉంటామన్నది దేవుని వాక్యము సెలవుతుంది. గమనించండి, మనం ఎలాంటి వారమై ఉండి ప్రార్థన చేయాలి? కోపము, సంశయము లేకుండా పవిత్రమైన చేతులు ఎత్తి ప్రార్థన చేసేవారంగా ఉండాలని మనము గమనించాలి ప్రియమైన వారు. అలాగే మనం గమనించినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 19 నుండి 21వ వచనం వరకు జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నటకు తగిన శక్తి గలవారు కావాలననియు
ప్రార్థిస్తున్నాను. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటిన్నిటికంటేనూ ఊహించు వాటికన్నిటికంటేనూ అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలంగా సంఘములో తరతరములు సదాకాలం మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనం ప్రార్థించే సమయంలో దేవునికి మహిమ కలుగునుగాక అనే మాటను కూడా చివరిలో మనము చెప్పడము జరుగుతుంది. ప్రియమైన వాళ్ళ ఇక్కడ మనం గమనించినట్లయితే జ్ఞానములకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకోవడం తగిన శక్తి కలవాలని కావాలని ప్రార్థించుతున్నాము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ జ్ఞానము, క్రీస్తు ప్రేమ, ఈ రెండు కూడా చాలా పెద్ద అంశాలు. ప్రియమైన వాళ్ళ వీటన్నింటినీ విశదీకరించాలంటే సమయం సరిపోదు. కానీ ఒక 2 మాటలు మీకు చెప్పి నేను ముందుకు సాగి వెళ్తాను. జ్ఞానము అంటే దేవునికి సంబంధించిన విషయాలు తెలుసుకోవడము జ్ఞానం. క్రీస్తు ప్రేమ అంటే ఆయన నీ కొరకు నా కొరకు శిలువ మరణం పొందాడు, తన ప్రాణాన్ని అర్పించాడు, తన శరీరాన్ని అర్పించి రక్తాన్ని నీ కొరకు నా కొరకు దారపోశాడు. ప్రియమైన వారు, నీ పాప క్షమాపణ నిమిత్తమై ఆయన కార్చిన రక్తము యొక్క ప్రేమను నీవు గమనించుకోవాలి. ఈ జ్ఞానము ఏమిటంటే అది దేవునిదై ఉంది. ఆ జ్ఞానానికి మించిన ప్రేమ ఏమిటంటే ప్రియమైన వారు క్రీస్తు ప్రేమ. అలాగే మనము గమనించినట్లయితే మన జీవితాల్లో మనం ఊహించే వాటికంటే కూడా, ఆలోచన చేసే వాటికంటే కూడా గొప్ప వాటిని మనకు ఆయన ఇస్తాడు. ఒక తల్లి తన కుమారుని వివాహం కోసము కొన్ని అంశాలు పెట్టి ప్రార్థన చేస్తుంది. ఎలాంటి ప్రార్థన చేస్తుంది అంటే తగుమైన భార్య దొరకాలి, ఆమె కొన్ని పద్ధతుల ప్రకారము మాకు సరైందిగా, మా కుటుంబానికి సరైందిగా ఉండాలని ఆ తల్లి కోడలి కొరకు ప్రార్థన చేస్తుంది. అలాగే భర్త అయిన వాడు కొన్ని అందచందాలు కావాలని, కొన్ని ఇంకా అత్యధికమైన ఐశ్వర్యాలు కావాలని చెప్పి ఆయన ప్రార్థన చేసుకుంటాడు. ఇలాగా ఎన్నెన్నో రకాలుగా ప్రార్థన చేసుకున్నా ఏ ప్రార్థనకు ఆయన జవాబిస్తాడు అని అంటే నీవు ఊహించేదానికంటే, నీవు ఆలోచన చేసేదానికంటే కూడా ఉన్నతమైంది దేవుడు నీకు ఇస్తాడు. ప్రేమైన వారు గమనించండి, ఎప్పుడైనా సరే దేవుడు నీకు శ్రేష్టమైంది తప్ప నీచమైంది కానీ పనికిమాలింది కానీ నీకు ఆయన ఇవ్వడు. కానీ మన ఆలోచనను బట్టి, మన ప్రవర్తనను బట్టి మనం ఏం చేస్తున్నామంటే ఆ దేవుడిచ్చే విషయాల్లో మనము తక్కువగా ఆలోచన చేస్తూ ఉంటాం. ఒక వ్యక్తి ఒక 3 రోజుల నుంచి ఆహారం తినలేదు, అలాంటి వ్యక్తికి ఒక పలావ్ భోజనం దొరికిందనుకోండి, ఎంత సంతోషపడతారు తెలుసా? ఆ తినే సమయంలో ఆ వ్యక్తి యొక్క ముఖాన్ని మనం చూసినట్లయితే ప్రియమైన వాళ్ళారా మనకు కూడా ఎంతో సంతోషము కలుగుతుంది. ఏమిటి, ఆహారం లేక 3 రోజుల నుంచి ఉన్న వ్యక్తి ఆహారం దొరికితే ఇంత సంతోషంగా తింటాడని, అంతకంటే రెట్టింపుగా దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ప్రియమైన వాళ్ళారా అదే దేవుని యొక్క శక్తిని లేఖన భాగము తెలియజేస్తుంది. ప్రియమైన వాళ్ళారా గమనించినట్లయితే కీర్తనల గ్రంథం 66వ సంకీర్తన 18 నుండి 20 వచనాలను చదువుకుంటాను. నా హృదయంలో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల నీ ప్రభువు నా మనవి వినకపోవును. నిశ్చయముగా దేవుడు నా మనవి అంగీకరించి ఉన్నాడు, ఆయన నా విజ్ఞాపన ఆలకించి ఉన్నాడు. దేవుడు నా ప్రార్థనను తోసివేయలేదు, నా యొద్ద నుండి తన కృపను తొలగింపలేదు. ఆయన సన్నిధింపబడుగాక. దేవుని స్తోత్రం కలుగుగాక. ప్రియమైన వాళ్ళగా ఈ 3 వచనాలు చూసినట్లయితే 18వ వచనము, నా హృదయంలో నేను పాపము లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును. చూడండి, ఎప్పుడైతే మనకు దుష్ట తలంపులు కలిగి, దుష్ట ఆలోచనలు కలిగి, ఎలాంటి దుష్ట తలంపులతో ముందుకు పోతామో, ఎలాంటి ఆలోచనతో మనం ప్రార్థనను ప్రారంభిస్తామో
ఆ ప్రార్థన ద్వారా దేవుడు ఆ విషయాన్ని ఆలోచించడా అన్నది తెలుస్తుంది. ఒక చిన్న సంఘటనను మీకు జ్ఞాపకం చేయాలని నేను ఆశపడుతున్నాను. ఒక అత్త ఉంది, అల్లుడు, కూతురు ఉన్నారు. అల్లుడు ఈరోజు దినదినము తాగి వచ్చి కూతుర్ని హింసించేవాడు. అయితే ఇవన్నీ రోజు చూస్తున్న అత్తకు కొంచెము కోపము ఎక్కువగా వస్తుంది. ఏంటి, దినదినము నా కూతుర్ని హింసిస్తున్నాడు, వీడికి అదన్నా రాలేదే ఇదన్నా రాలేదే అని చెప్పి ఏదేదో బాధ పెడుతూ ఆమె మాటలు అనేది. అయితే ఆమె ఉదయము సాయంకాలం ఎప్పుడైతే ప్రార్థనలోకి వస్తుందో అప్పుడు ఒక ప్రార్థన చేసేది, నా అల్లుడికి కాలు చేయవు ఎరగాలి, మంచాన పడిపోవాలి అని ప్రార్థన చేస్తూ ఉండేది. అయితే ఆమె ప్రార్థన ఆలకించిన దేవుడు ఏం చేశాడు, కాలు చెయ్యో ఇచ్చాడు అల్లుడికి. ఇప్పుడు కష్టపడేది ఎవరు, కూతురే కదా. కూతురు సంతోషంగా ఉండాలన్న ఒక్క మాట చేసికే ఆయన మార్పు చెంది ఉండేవాడేమో. కానీ ఈమె ప్రార్థన ఎలా ఉంది, దుష్ట తలంపులతో ఉంది, దుష్ట ఆలోచనతో ఉంది, పాపపు లక్ష్యాలతో ఉంది. తర్వాత ఏమైంది, దేవుడైతే ఆలోచించాడు కానీ అది ఇంకొక రకంగా కూతురికి శిక్షగా మారింది. ప్రేమైన వాళ్ళ మన జీవితాల్లో కూడా మన పాపము యొక్క ఆలోచనలను బట్టి, పాపము యొక్క తలంపులను బట్టి మనం ప్రార్థన చేయకూడదు. అలాంటి మనవి దేవుడు వినడు. అలాగే 19వ వచనం చూద్దాం. నిశ్చయముగా దేవుడు నా మనవి అంగీకరించున్నాడు, ఆయన నా విజ్ఞాపన ఆలకించున్నాడు. చూడండి ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ మనం గమనించినట్లయితే ఆయన నిశ్చయంగా ఆయన మనవి ఆలోచించాడంట. నిశ్చయంగా ఆయన మన మనవి ఆలోచించడానికి కారణం ఏమై ఉంటుంది అని అంటే, ప్రియమైన వాళ్ళరా, మనము పాపముతో ఉండకుండా ఉండాలనేది ముందు వచనము జాగ్రత్తగా మనకు హెచ్చరిక చేస్తూ ఉంది. ఎప్పుడైతే పాపము లేకుండా, పాపము తలంపులు లేకుండా ఉంటామో ఆయన మన మనవిని నిశ్చయముగా ఆలోచించువాడై ఉన్నాడు. అయితే మనము పాపము తలంపులు మనలో ఉండకూడదన్నది ప్రార్థనకు ముందుగా మనము నిశ్చలమైన మనస్సుతో ఆత్మశుద్ధి కలిగిన వారంగా ఉండాలన్నది దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రేమైన వారరా, అలాగే మనం గమనించినట్లయితే 20వ వచనం, దేవుడు నా ప్రార్థనను తోసివేయలేదు, నా యొద్ద నుండి తన కృపను తొలగింపలేదు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ప్రేమైన వారరా, దేవుడు మన ప్రార్థన ఎప్పుడు కూడా, ఏ విషయంలో కూడా, ఎవరి విషయంలో కూడా త్రోసి వేయడు. మీకు ఒక చిన్న ప్రశ్న వేయాలని నేను ఆశపడుతున్నాను. ప్రియమైన వారు, దేవుడు పరిశుద్ధ లేఖనాల్లో ఎక్కడైనా నీవు ఈ పని చేయవద్దు అన్నది ఎక్కడైనా కనబడుతుందా? ఆదికాండంలో ఒక కాయం తినవద్దని మాత్రమే చెప్పాడు. ఇంకొక మాట ఏమిటంటే, ప్రియమైన వారరా, నీవు కోరుకునేది ఏదైనా కూడా దేవుడు కాదు, లేదు అని చెప్పిన సందర్భం ఎక్కడైనా బైబిల్లో కనబడుతుందా? యోనా ఏముందమ్మా చెప్పు. నినువేకి వెళ్ళమంటైనా తర్షీషుకు వెళ్ళాడు కదా. అది ఆయన ఆజ్ఞ ఏముంది, నీవు నినివే పట్టణానికి వెళ్ళమన్నాడు. కానీ ఈయన తర్షీషుకు వెళ్ళాడు. అక్కడ దేవుని తప్పిదం ఏమైనా ఉందా? కాదని చెప్పాడా? లేదని చెప్పాడా? చూడండి, మీకు మళ్ళీ ఒకసారి ప్రశ్న వేస్తున్నాను. పరిశుద్ధ లేఖనములో ఎక్కడైనా దేవుడు ఒక వ్యక్తిని నీకు ఇది వద్దు, ఇది కాదు, ఇది లేదు, నువ్వు అడిగేది నాకు ఇష్టం లేదని ఎక్కడైనా చెప్పిన వాక్యం ఉంటే నాకు ఒక మారు వచ్చే వారం రెఫరెన్స్ ఇవ్వాలని మనం చేస్తున్నాను. మీరు పరిశుద్ధ లేఖనం చదివినవారే. ఆయన ఎప్పుడు కూడా మనకు ఎలాంటి స్వాతంత్ర్యం ఇచ్చాడంటే, ప్రియమైన వాళ్ళ, నువ్వు ఏమైనా చేసుకో, ఏమైనా చెందు, అయితే అవన్నీ కూడా ఆయనకు ఆజ్ఞలకు లోబడి ఉండాలన్నది ఆయన కోరిక ఉంది. ప్రియమైన వాళ్ళ, నువ్వు ఏ పని చేస్తున్నా ఆయన నో చెప్పడు. అందుకే అంటాడు కదా, ఏ ఆత్మతో కూడా నేను వాగ్వివాదము చెయ్యను, నేను వాదన పెట్టుకోను అంటాడు. ఎందుకు? ఎప్పుడైతే నీవు కోరుకుంటున్నావో ఆయన లేదంటాడు, అప్పుడు వాదన మొదలవుతుంది. ఒక విషయాన్ని కోరుకున్నావు, నాకు అత్యధికంగా డబ్బు రావాలి, ప్రపంచంలో కంటే అత్యధిక ధనవంతుని నువ్వు కావాలని కోరుకున్నావు. దేవుడు నో అని చెప్పడు.
అయితే దానికి తగినట్టు నువ్వు అన్ని పాపాలు చేసుకుంటూ వెళ్తావు, దేవుడు నీకు దూరంగా వెళ్ళిపోతూనే ఉంటాడు ప్రియమైన వాళ్ళ. దేవుడు నీకు సమీపంగా ఉండడు ప్రియమైన వాళ్ళ. గమనించినట్లయితే అలాగనే 20వ వచనంలోనే నా యొద్ద నుండి తన కృపను తొలగింపలేదు. ఆయన కృప ఎప్పుడు నీవే ఎలాంటి పాపివయ్యను, ఎలాంటి దోషాలను చేస్తున్నాను, ఆయన కృప ఎప్పుడు నీకు తప్పిపోదు ప్రియమైన వాళ్ళ. మన ఎడల ఆయన చూపించే కృప ఎప్పుడూ తప్పిపోదన్నది మనము జ్ఞాపకము చేసుకోవాలి ప్రియమైన వాళ్ళ. ఎప్పుడైతే మనం పాపం చేసి పశ్చాత్తాపం పొందుతామో ఆయన కృప నీ ఎడల మెండుగా కనబడుతున్నదని మనము గమనించుకోవాలి ప్రియమైన వాళ్ళ. మరి చూద్దాం ఇంకొక వచనాన్ని. కీర్తనలు 145వ సంకీర్తన 18-19 వచనాలను చూద్దాం. తనకు మొరపెట్టు వారికి అందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. తన యందు భయభక్తుల గల వారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర ఆలకించి వారిని రక్షించును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియమైన వారడా, దేవుని యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును. ఎప్పుడైతే మనం ప్రార్థిస్తామో ఆయన యందు భయభక్తులు లేకపోతే మనం ఏం చేస్తాము? ఆయన కోరిక నెరవేర్చడు. ఎప్పుడైతే ఆయన యందు భయభక్తులు కలగవారిగా ఉంటామో అప్పుడే ఆయన మన కోరికలను నెరవేరుస్తారు. కోరిక కోరుతున్నామంటే ఆయన భయభక్తులకు లోబడే నీ కోరిక ఉంటుందన్నది ఆయన చిత్తమై ఉన్నది, ఆయన ఉద్దేశమై ఉన్నది. ప్రియమైన వారు, నువ్వు కోరుకునే సమయంలో ఏం బేరీజు వేసుకుంటామంటే దేవునికి సంబంధించిన ఆజ్ఞలకు లోబడి ఉందా, లేకపోతే ఆయనకు భయభక్తి కలిగించే విధంగా నేను ఆ కోరిక కోరుకుంటున్నా లేదా అని ఆత్మ పరిశీలన చేసుకుని నువ్వు కోరితే ఆయన నెరవేర్చే దేవుడుగా ఉన్నాడన్నది దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రియమైన వాళ్ళగా అలాగే మనం గమనించినట్లయితే రక్షణను కూడా ఆ దేవాదేవుడు ఇస్తున్నాడు. ప్రియమైన వాళ్ళ చివరిగా ఒక మాటను చెప్పి నేను ముగిస్తాను. ప్రియమైన రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 26-28 వచనాలు చూసినట్లయితే చదువుతున్నట్టు. ప్రియమైన వాళ్ళ ఇది మనకు ఒక గొప్ప ఆత్మను ప్రభువైన క్రీస్తు ఇక్కడ ఉంచి వెళ్ళాడు. ఆ ఆత్మ నీకు బలాన్ని ఇస్తుంది, ప్రార్థనలో ప్రతి విషయాన్ని నీకు తెలియజేస్తుంది, బలహీనతలో కూడా నీకు బలాన్ని చేకూర్చేదిగా ఉంది. ఎలాంటి ప్రార్థన నీవు చేయాలో ఆ ఆత్మ నీకు తెలియజేస్తుంది. ప్రియమైన వాళ్ళ ఆత్మ ద్వారా నీవు ఏమవుతావుతే నీకు అన్నీ కూడా సమకూర్చే దేవుడు ఉన్నాడు. అన్నీ కూడా ముందుగా నీకు సమకూర్చి పెడతారని ఈ రోమా 26-28 అధ్యాయము 26-28 వచనాలు మనకు తెలియజేస్తున్నాయి. గమనించినట్లయితే మన జీవితాల్లో దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని ఆజ్ఞలకు లోబడి ఉన్నవారమైతే మనం ఎప్పుడైనా మనం ఏ కోరిక కోరినా కూడా ఆయన నెరవేర్చే దేవుడై ఉన్నాడు. ప్రియమైన వారు, ఇప్పుడు గమనించండి, మీరు విజ్ఞాపన చేయడానికి సంసిద్ధులుగా ఉన్నారా? విన్నపం చేయడానికి సంసిద్ధులుగా ఉన్నారా? అమ్మా, విజ్ఞాపన చేయడానికి సంసిద్ధులుగా ఉన్నాడు. మరి విన్నపం ఎవరు చేస్తారు? ప్రార్థన 2 రకాలు ఇప్పుడే అనుకున్నాం కదా. అంటే ఇంకా చాలా రకాలు ప్రార్థనలు ఉన్నాయి, కానీ అది వచ్చే వారం మనం ధ్యానం చేసుకుందాం. నేను అమ్మగారికి ముందే చెప్పేశాను, అమ్మ ఆ వచ్చే వారం కూడా నేనే కొన్ని విషయాలు ప్రార్థనలో సంబంధించిన చాలా విషయాలు చెప్పాలని నేను ఆశపడుతున్నాను, కనుక నేనే చెప్తానని చెప్పాను. అయితే మీకు ప్రశ్న, వచ్చే వారం నాకు ఆ సమాధానం చెప్పండి చాలు. ఏమిటంటే ప్రియమైన వాళ్ళరా, మీరు విజ్ఞాపన చేయడానికి ఇష్టపడుతున్నారా? విన్నపం చేయడానికి ఇష్టపడుతున్నారా? చాలు. ఈ ప్రశ్నకు సమాధానం వచ్చే వారం మీరు చెప్పాలని నేను ఆశపడుతున్నాను. ప్రార్థించుకుందాము. పరిశుద్ధుడు తండ్రి, నిత్యుడు దేవ, సమాధానకర్త, స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి దేవ. ప్రార్థన ద్వారా నాయన కొన్ని విషయాలను మేము నేర్చుకున్నాము. ప్రార్థన విషయంలో నాయన మీ యొక్క శక్తి, బలం, ఉద్దేశము ఏమైందో నాయన, మా అవసరాలు ఏమై ఉన్నాయో మేము నాయన గ్రహింపు చేసుకుని నాయన ముందుకు సాగి నాయన ప్రార్థన ద్వారా అన్ని కోరికలను సిద్ధింపజేసుకునే వారితో ఉండాలనేది ఆశగా ఉంది తండ్రి.
అయితే మీ రక్షణ కొరకైనా మేము భయభక్తులు కలవారిగా ఉండడం సహాయం చేసి ప్రభుత్వపడి విశ్వాసంలో మనం వేడుకుంటూ మా ప్రభు రక్షకుడైన నరుడిని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.